నీకు నేను పూర్తి అధికారం ఇస్తున్నా. మీ దేశానికి వెళ్ళిన తర్వాత మీకు సైనికుల్ని ఇస్తా, నీకోసం అధికారం ఇస్తా, చట్టాన్ని చేస్తా నీకోసం. నేను ఏమన్నాడు తెలుసా? మీ ధర్మశాస్త్రం అంటున్నాడు. యాక్చువల్గా ఏమనాలి? మా దేశానికి విరోధంగా, మా నగరానికి విరోధంగా ఎవడైనా పనిచేస్తే జైలు శిక్ష వేయమనాలి. అలా అంటూ ఏమంటున్నాడంటే, అంత మాత్రమే కాదు కానీ నీ పద్ధతులకు, నీ విధులకు, నీ దేవుని ధర్మశాస్త్రం విరోధంగా, మందిరానికి విరోధంగా ఎవడైనా ఎదురు తిరిగినా, తిరుగుబాటు చేసినా, నిన్ను ఇబ్బంది పెట్టినా కూడా వెంటనే వాడికి ఏ శిక్ష అయినా పూర్తి అధికారం ఇస్తున్నాడు. సో దట్ మూడో మాట ఏంటంటే, ఎజ్రాకు అధికారం ఇచ్చాడు రాజుగారు. అధికారాన్ని దుర్వినియోగం చేశాడు ఏమైనా? ఎవరినైనా బంధించాడంటే లేదు, అందరి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. ఉన్న అధికారాన్ని బట్టి గర్వపడలేదు, తనకు వచ్చినటువంటి రాజదండాన్ని బట్టి, ఇంకా చెప్పాలంటే అధికార చట్టాన్ని బట్టి దుర్వినియోగం చేయలేదు. అదే మనకు కొంచెం అధికారం వస్తే, అధికారం లేదు కాబట్టి ఇలా ఉన్నాం. ఈ వీధి మొత్తం నువ్వు వేలయ్యా మా ఒక ఇంటి నుంచి ఏలమంటేనే ఆగట్లా. మనం భార్యనిచ్చి, భర్తనిచ్చి, పిల్లల్నిచ్చి ఏలమంటే ఏమి వెళ్తున్నావు మనం? నేను చెప్పిందే శాసనం, ఎదురింటికి వెళ్ళకూడదు, పక్కింటికి వెళ్ళకూడదు. ఇప్పుడు లేదులే, మారిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు ఉండేది ఇది. నా ఆజ్ఞ లేనిదే పక్కింటికి కూడా, నా అనుమతి లేని మార్కెటింగ్ కూడా. ఓ కుటుంబాన్ని ఏం వేలే వాళ్ళు ఒకప్పుడు. ఎంత పరిపాలించాడంటే రాజుగారు, నీ దేశ ప్రజలకు నువ్వేమి చెప్పాలనుకున్నావో చెప్పు, ఏ శిక్ష వేయాలన్నావో వేసుకుని అధికారం ఇచ్చాడు. కానీ అధికార దుర్వినియోగము, చెప్పండి, దేవుని యందు భయభక్తులు గలవాడికి ఏమొచ్చింది? అధికారం వచ్చింది. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయనన్నాడే దేవుడు సామెతల్లో. నువ్వు శ్రద్ధగా పనిచేసావనుకో, దేవునికి అధికారం, చట్టాన్ని చేతికిస్తాడు, సింహాసనాన్ని చేతికిస్తాడు, నీ చేతి కింద పనిచేసేవారిని ఇస్తాడు దేవుడు. ఇంకా చెప్పాలంటే అధికార దుర్వినియోగం చేయలేదు ఎజ్రా. అధికారాన్ని బట్టి గర్వపడలేదు, అధికారాన్ని బట్టి అహంకారపడలేదు ఎజ్రా. ఎలా ఉన్నాడు? లోబడ్డాడు. వినయ విధేయతలో అన్నీ నాకు ఎలా ఉంటుందంట? చదువు ఉండి, జ్ఞానం ఉండి, అందం ఉండి, బలం ఉండి, ఆస్తి ఉండి, అధికారం ఉన్న వాళ్ళేమో అణిగిమణిగి ఉంటారు, ఇంకా తగ్గించుకుంటారు. ఏమిలే నాకు, ఏమి ఎగిరెగిరి పడతారు. అన్నీ ఉన్నవాడు ఎజ్రా, కానీ అణిగిమణిగి లోబడ్డాడు. అంతే కదా? శారానేమో చాలా తగ్గుంది, ఏమీ లేనటువంటి ఆగ్రహం చేసి ఎగిరెగిరి పడ్డది. ఆ రోజు మనం గమనించుకుంటే ఎగిరెగిరి పడతాం, ఎక్కడికి వెళ్ళింది?